హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ న్యూస్. ఈరోజైతే మనకి సోనీ కంపెనీ నుంచి వచ్చినటువంటి ఒక మంచి నోటిఫికేషన్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. స్పీచ్ జనరేషన్ ఇంటర్న్ అని చెప్పేసి మనకి అంటే మొదటగా ఒక 6 నెలలు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి డైరెక్ట్ పర్మనెంట్ రోల్లోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్, రిమోట్ అని చెప్పేసి మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి లింక్డ్ఇన్లో మనకి స్పాట్ అవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క జాబ్కి సంబంధించి ఏంటంటే మీరు ఒకసారి ప్రొఫైల్ అనేది పంపించిన తర్వాత మార్చ్ ఫస్ట్ వీక్ కల్లా కూడా మీకు సెలెక్ట్ చేసి జాబ్లో తీసుకోవడం జరుగుతుందండి. ఎనీ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. వర్క్ విషయానికి వస్తే వారానికి మనకి మండే నుంచి ఫ్రైడే వరకే ఉంటుంది. 2 డేస్ వీక్లీ ఆఫ్ ఉంటుంది. సో మనకి ట్రైనింగ్లో 28,000 నుంచి మనకి ట్రైనింగ్ అయిన తర్వాత 52,000 వరకు కూడా మనకి ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఏ విధంగా అప్లై చేయాలి, ప్రాసెస్ మొత్తం అంతా కూడా నేను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు కూడా చూడండి. వీటికి సంబంధించిన లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూస్తున్నాము సోనీ కంపెనీ నుంచి అఫీషియల్గా మనకి లింక్డ్ఇన్లో స్పాట్ అయినటువంటి ఈ యొక్క స్పీచ్ జనరేషన్ ఇంటర్న్ అనేటువంటి జాబు కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్, రిమోట్ వర్క్ అండి. ఇది మొదటిగా మనకి వీళ్ళు 6 మంత్స్ ట్రైనింగ్ ఇస్తారనమాట. ఇక్కడ చూడండి, డ్యూరేషన్ 6 మంత్స్ స్టార్టింగ్ మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి మనకి 2024 మార్చ్ ఫస్ట్ వీక్లో మీకు ఈ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. టైమింగ్ మనం చూసుకున్నట్లయితే మీరు సెలెక్ట్ అయిన తర్వాత మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే మీకు ఫుల్ టైమ్గా మీకు వర్క్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఇంటి దగ్గర ఆఫీస్కి వెళ్ళాల్సినటువంటి వర్క్ లేదు. ఇంటి దగ్గర నుంచి మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 డేస్ మనకి వీక్లీ ఆఫ్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే పిహెచ్డి చేసిన వాళ్ళు కానీ, మాస్టర్స్ చేసిన వాళ్ళు కానీ కంప్యూటర్ సైన్స్లో ఎవరైనా అప్లై చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ బ్యాచిలర్ విత్ ది హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ జనరేటివ్ మోడల్స్ ఆఫ్ ది అప్లికేషన్ ఆడియో స్పీచ్. అంటే మనకి ఏం లేదండి, ఇప్పుడు ఏఐ గురించి మనం ప్రతిరోజు కూడా వింటూనే ఉన్నాయి. ఎంత బాగా మంచి అవకాశాలు ఉన్నాయో, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వాళ్ళు ఒక టెస్ట్ ఇస్తారు. ఆ టెస్ట్ని మనం వాయిస్ బేసిస్లో ఏ క్లోనింగ్లో కావాలో ఒకవేళ వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ ప్రకారము వాళ్ళు ఏ వాయిస్లో కావాలనుకుంటున్నారో ఆ వాయిస్ మన ఇండియన్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి వాయిస్లోనే మనం వాళ్ళకి ఆ యొక్క వర్క్ అనేది మనం చేసి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు మనకి పైథాను ఇలాంటివి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అలాగే పైటాచ్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. అది మనకి తెలిసి ఉండాలి అని చెప్పేసి ఏం ఖచ్చితంగా చెప్పలేదు. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. ఎక్స్పర్టైజ్ ఒకవేళ ఉంటే మంచిదని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా టెస్ట్ టు స్పీచ్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్. మన ఇండియన్ లాంగ్వేజ్ అంటే తెలుగు కూడా ఉంటుంది కాబట్టి, అదేవిధంగా కొంతమందికి హిందీ కూడా వచ్చి ఉంటుంది. ఇంగ్లీష్ అంటే కామను. సో వాళ్ళు ఇచ్చినటువంటి టెక్స్ట్ని మనం ఆ స్పీచ్ రూపంలో మనం మాట్లాడగలగాలన్నమాట. మెయిన్గా చేయాల్సినటువంటి వర్క్ అది. సో ఇక్కడ మనం చూస్తున్నాము నాలెడ్జ్ ఆఫ్ ఏఐ జనరేటివ్ మోడల్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనకు ఐడియా ఉన్నట్లయితే ఈ జాబ్ అనేది మనం చక్కగా చేయొచ్చు అన్నమాట. ఈ జాబ్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. సోనీ కంపెనీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో సోనీ కంపెనీ గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళ యొక్క కంపెనీ తాలూకు డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మనం చేయాల్సినటువంటి వర్క్ కీ రెస్పాన్సిబిలిటీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఫ్రెండ్స్, నేను మీ నుంచి కోరుకునే రిక్వెస్ట్ ఒకటే, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా జాబ్ లేనటువంటి వాళ్ళకి మాత్రం మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ, రిలేటివ్ సర్కిల్ కానీ షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ వర్క్ లొకేషన్ కూడా క్లియర్గా ఇచ్చారు. రిమోట్ బెంగళూరు అనమాట. యాక్చువల్గా ఏంటంటే బెంగళూరు, ముంబైలో ఈ యొక్క ఆఫీస్ ఉంది. మనం ఇంటి దగ్గర నుండే వర్క్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పేసి వీళ్ళు ఏమనలేదు. సో బ్యాచిలర్ డిగ్రీలో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎవరికైతే టెక్స్ట్ టు స్పీచ్ గురించి మంచి అవగాహన ఉంటుందో వాళ్ళందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి డౌట్ పడాల్సినటువంటి అవసరం లేదు. సో ఇక్కడ మెయిన్గా ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ చెప్పాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ఇక్కడ చూద్దామండి. టుగెదర్ విత్ అంటే రీసెర్చ్ చేస్తున్నటువంటి ఆ యొక్క సోనీ కంపెనీ తాలూకా సైంటిస్ట్ కానీ, లేదంటే అదర్ టీమ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళతో పాటుగా మనము ఇక్కడ ఇంటి దగ్గరే ఉండి వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ ఇస్తారు. వాళ్ళతో పాటుగా మనం పార్టిసిపేషన్ చేసి స్పీచ్ రికగ్నిషన్ జనరేట్ చేయడంలో వాళ్ళతో పాటుగా ఆ వర్క్ అనేది మనం కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయటం జరిగింది.
సో ఈ జాబ్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. ఇక్కడ మనకి అప్లై ప్రాసెస్ చూసుకుంటే ఈజీ అప్లై అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. లింక్డ్ఇన్లో మీకు ఆల్రెడీ ప్రొఫైల్ ఉన్నట్లయితే పర్వాలేదు, లేదంటే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు మెయిల్ ఐడి వస్తుంది. అదేవిధంగా మీకు ఫోన్ నెంబర్ ఇస్తారు. మీ యొక్క రెజ్యూమ్ అనేది ఉన్నట్లయితే ఆ రెజ్యూమ్ అనేది ఇక్కడ అప్డేట్ రెజ్యూమ్ అని చెప్పేసి ఉంటుంది. మీ యొక్క రెజ్యూమ్ అనేది ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అని కనిపిస్తుంది అనమాట. దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఏదో అడుగుతున్నారో ఇవ్వటం మర్చిపోయారనమాట. ఒకసారి ఫోన్ నెంబర్ ఇచ్చి మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ పేజ్కి ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది. సబ్మిట్ అప్లికేషన్ అని మనం క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. యువర్ అప్లికేషన్ వాజ్ సెంట్ టు సోనీ రీసెర్చ్ ఇండియా అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఇక్కడ యాడ్ స్కిల్స్ అని ఉన్నది. ఏమన్నా స్కిల్స్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఏమైనా యాడ్ చేస్తారంటే ఏఐ టెక్స్ట్ టు స్పీచ్ మోడల్స్ ఎక్స్పీరియన్స్ని ఏఐ టెక్స్ట్ టు స్పీచ్ మోడల్ అని చెప్పేసి ఇక్కడ మీరు పెట్టేసి సేవ్ అని కొట్టేస్తే మీకు సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.